అబ్బాయి వచ్చాడు గురుగారి దగ్గరికి. గురుగారు నన్ను ధ్యానం చేయమన్నా. ఓకే, మరి ధ్యానం నేను ఎన్నేళ్ళు చేయాలండి? 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, 6 ఏళ్ళ అని అడిగాడు. అవును బాబు, ఎందుకు అలా అడుగుతున్నావు? సార్ మా తిరుపతిలో ఇంటర్మీడియట్ కోర్స్ 2 ఏళ్ళు లేదు సార్. సార్ మా జగిత్యాలలో డిగ్రీ కోర్స్ 3 ఏళ్ళు లేదు సార్. మా నిజామాబాద్లో ఇంజనీరింగ్ కోర్స్ 4 ఏళ్ళు లేదు సార్. మా హైదరాబాద్లో ఎంబీబీఎస్ 6 ఏళ్ళు లేదు సార్. మీ ధ్యానం కూడా ఏమైనా కోర్స్ ఏమో అందుకే అడిగా సార్. ఓహో, అందుకు అడిగావా? అవును నాన్న, నువ్వు అదేదో మిరపకాయ బజ్జీలు, చపాతీలు, జొన్న రొట్టెలు, అన్నం ఎంత కాలపాటు తింటావురా? 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ? లేదు గురుగారు, జొన్న రొట్టెలు, అన్నము, చపాతీ, మిరపకాయ బజ్జీ జీవితాంతం తింటా సార్. చచ్చే రోజు కూడా మా అమ్మగారు నా పిల్ల ఉంటే జొన్న రొట్టెలు చేయి, నేను తిరిగి చచ్చిపోతాను అంటారు సార్. అబ్బో, జొన్న రొట్టెలు, అన్నము, చపాతీలు, మిరపకాయ బజ్జీలు అయితే జీవితాంతం తింటావా? నా జాన్ 2 ఏళ్ళు చాలా, 3 ఏళ్ళు చాలా, 4 ఏళ్ళు చాలా అంట. అవును బాబు, జాన్లో కూర్చున్నప్పుడు నీకు 100 రూపాయలు ఏమైనా ఖర్చు అవుతుంది సార్? పైసా కూడా ఖర్చు కాదు. అవునా? ఖర్చు కాదా? మరి 100 రూపాయలు ఖర్చు అయితే నువ్వు జాన్ వదిలేవయ్యా? ఖర్చు కాదు, మరి ఎందుకు వదిలేస్తున్నావు జాన్? పోనీ నేనేమన్నా జాన్లో కూర్చోబెట్టప్పుడు తలకాయ కింద పెట్టి కాలుపై పెట్టి జాన్ చేయించాను. మేము హైదరాబాద్ దాన్ని శీర్షాసనం అంటాం. పోనీ నిన్నేమన్నా మోకాలని కూర్చోబెట్టి ధ్యానం చేయించాను. మేము హైదరాబాద్ దాన్ని వజ్రాసనం అంటాం. అలా చెప్పలేదు సార్. నా శరీరానికి అనుకూలంగా కూర్చొని ధ్యానం చేయమన్నారు. అలా నీకేమైనా కష్టమైందా ధ్యానం? లేదు సార్. మరి కష్టమైతే 3-2 నెలలకు వదిలేవయ్యా ధ్యానం? 3 నెలలకు వదిలేవయ్యా? కష్టం లేదు కదా, మరి ఎందుకు వదిలేస్తున్నావు? 2 నెలలకు వదిలేసావయ్యా? ఎవరికైనా నష్టం? నీకా ఈ సుభాష్ పత్రిక? గురువుగారు నాకే సార్ నష్టం. నువ్వు కంటిన్యూ చేసే లాభం ఎవరికా? నీకా ఈ సుభాష్ పత్రిక? నాకే సార్. ధ్యానం వదిలితే నష్టము నీకే, కంటిన్యూ చేస్తే లాభము నీకే కదా. మరి వల్లంపల్లి వారు ధ్యానం అంట 2 ఏళ్ళకు వదిలేస్తారా, జీవితాంతం ఆచరిస్తారు? అడగమని చెప్పాడు పత్రిజీ గారు. మీరు సంవత్సరం తర్వాత వదిలేస్తారా ధ్యానం? 3 ఏళ్ళ తర్వాత వదిలేస్తారు, జీవితాంతం ఆచరిస్తారు. అవునా? ఓ సుభాష్ పత్రి గారు, వల్లంపల్లి వారు జీవితాంతం ధ్యానం చేస్తామంటున్నారు సార్. మీకు థ్యాంక్స్ చెప్పండి. ఎప్పుడు కనెక్షన్లో ఉంటాడు పత్రి. ధ్యానం ఎవ్వరు తెలిసిన తర్వాత వదలకూడదు. వదిలితే నష్టపోయేది మనమే. నేనైతే వదలలేదండి 32 ఏళ్ళ నుంచి. నాకు తెలిసి వదిలితే నాకు నష్టం. నేను పిచ్చోన్న వదలడానికి. నెక్స్ట్ ప్రశ్న, ధ్యానం చేయాలంటే నాకేమైనా అర్హత ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి? ఏమీ అర్హత లేదు. శ్వాస తీసుకోవడమే అర్హత లేదు. శ్వాస తీసుకుంటున్న వారు ప్రతి ఒక్కరు ధ్యానం చేయమన్నారు. చదువు లేని వారు ధ్యానం చేయవచ్చయ్యా, చదువుకున్న వారు ధ్యానం చేయవచ్చయ్యా, చిన్న పిల్లలు ధ్యానం చేయవచ్చయ్యా, మధ్య వయసు వారు చేయవచ్చయ్యా, వృద్ధులు చేయవచ్చయ్యా. అదేదో వల్లంపల్లి గ్రామంలో వాళ్ళు చేయవచ్చు, హైదరాబాద్లో నగరం వాళ్ళు చేయవచ్చయ్యా. అవునా? మరి ఆడవాళ్ళు చేయవచ్చు, మగవాళ్ళు చేయవచ్చయ్యా, ముస్లింలు చేయవచ్చు, క్రిస్టియన్లు చేయొచ్చు, హిందువులు చేయవచ్చు. ఏమరా మనోహర్, శ్వాస హిందువులేనా తీసుకునేది? ముస్లిం తీసుకోరా, క్రిస్టియన్స్ తీసుకోరా, అందరూ తీసుకుంటుంటారు. అందుకే ఈ పత్రిజీ బోధించిన శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ఈరోజు ప్రపంచంలో ఉన్న హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు అందరూ ఆచరిస్తున్నారు. అది ఆ పత్రిజీ గారి యొక్క గొప్పతనం. అది ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం గొప్పతనం. ఒక్కసారి పత్రిజీ గారికి ప్రతి ఒక్కరు ఈ ధ్యానం చేయవచ్చండి. ఇక్కడ స్త్రీలు ఉన్నారు కాబట్టి నేను ఆ విషయం మీకు చెప్పాల్సి వస్తుంది. అక్కడికి ఒక స్త్రీ వచ్చిందని చెప్పారు తిరుగుతూ. ఆమె అడిగింది డౌట్, గురుగారు మీ మగవారు, నేను స్త్రీ అయినా నాకు ఒక స్త్రీకి సమస్య ఉంది, మీకు చెప్పాలి అడుగును. ఇది మా సమస్య, స్త్రీల సమస్య. మాకు నెలలో 3 రోజులు మెన్సెస్ వస్తుంది. నేను ఆ టైంలో ధ్యానం చేసుకోవచ్చా, చేసుకోకూడదు, అదే మీరు నాకు చెప్పాలి. ఎస్, మంచి డౌట్ అడిగారు. నీకు ఆ టైంలో చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. అవునా? అవును. ఆ టైంలో కూడా నువ్వు ఖచ్చితంగా ధ్యానం చేసుకోవచ్చు, తప్పు లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్త్రీలు అనేవారు ఆ టైంలో చక్కగా ధ్యానం చేసుకోవచ్చు, ఏం అభ్యంతరం లేదు. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, ఆహారం తిన్న వెంటనే ఎవ్వరు ధ్యానం చేయకూడదు. 4 చపాతీలు, 6 జొన్న రొట్టెలు, కంచెం నిండా అన్నం తిని ఎవ్వరు ధ్యానం చేయదు.
కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. అందుకే ఇట్లాంటి పిచ్చి పని ఎవరికి చేయొద్దని చెప్పు. వారు 1 గంట గ్యాప్ ఇవ్వాలి. నేను 9 గంటలకు టిఫిన్ చేస్తాను సార్, 10 గంటలకు కూర్చోరాను. నాకు మధ్యాహ్నం 1:30 భోజనం చేశారన్నమాట, 2:30 కూర్చోరాను. నాకు రాత్రి 7 గంటలకు టిఫిన్ చేశారు, 8 గంటలకు కూర్చోరాను. సార్ నాకు మళ్ళీ డౌట్ వచ్చింది సార్, మీరేమన్నారు ఆహారం తిన్న వెంటనే ధ్యానం చేయగలరు. నా డౌట్ ఏంటంటే సార్, ధ్యానం అయిపోతానే నేను జొన్న రొట్టెలు తినచ్చా, ధ్యానం అయిపోతానే అన్నం తినచ్చా? ఓకే, ధ్యానం అయిపోతానే తినరా, కానీ తిన్న వెంట మాత్రం ధ్యానం చేయొద్దు. నాకు మళ్ళీ డౌట్ వచ్చింది సార్, అదేంటి వాటర్ నీళ్ళ గురించి చెప్పాలి. నీకు సినిమా చూసి అలవాటు ఉందా? ప్రతి ఆదివారం హైదరాబాద్ సినిమాకి వెళ్తారు సార్. నాకు సినిమా పిచ్చి సార్. అవునా? మరి ఎప్పుడైనా సినిమాలో ఋషిని చూసారా? చూశాను సార్. ఏం గమనించావు సార్? వాళ్ళ పక్కన కమటాలు చూశారు సార్. ఏముంటుందో దాంట్లో వాటర్ ఉంటుంది సార్, నీళ్ళు ఉంటాయి సార్. వాళ్ళు కూడా వాటర్ తాగేవారా? నువ్వు కూడా ధ్యానంలో కూర్చునే ముందు వాటర్ తాగా, ధ్యానం తర్వాత వాటర్ తాగా. నీ లోపల 3 భాగాలు వాటర్ ఉంటాయి. ఈ విషయం అందరికి చెప్పాలి. ధ్యానంలో కూర్చే ముందు వాటర్ తాగా, ధ్యానం తర్వాత వాటర్ తాగా. ఇది గుర్తుపెట్టుకోమని చెప్పిన పత్రిజీ గారికి థ్యాంక్స్. నెక్స్ట్ ప్రశ్న, ధ్యానం అన్నది ఏ సమయంలో ఏ ప్రదేశంలో చేస్తే వెరీ ఫాస్ట్గా మనం అభివృద్ధి పొందే అవకాశం తెలుసుకొని ఆచరిస్తున్నారు. ఫస్ట్ టైం మనం ఏం చెప్పాం, రోజుకి 24 గంటల టైం ఉంటుంది, ఎప్పుడైనా చేయవచ్చు అన్నమాట, తప్పులేదు. కానీ ఎవరికైనా ఫాస్ట్గా ధ్యానంలో డెవలప్మెంట్ కావాలనుకుంటే మాత్రం వారికి 3 సమయాలు చెప్పారు గురువుగారు. ఆ సమయంలో ధ్యానం చేయాలి. నంబర్ 1, తెల్లవారుజామున 3 నుంచి 5 ధ్యానం చేయాలి. దానిని బ్రహ్మ ముహూర్తం అంటారు, బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అది చాలా ప్రశస్తమైన సమయం ధ్యానానికి. పగటిపూట ఎందుకు ధ్యానం చేయకూడదు గురువుగారు నేను అడిగాను. మంచి డౌట్ అడిగాను. నాకు పగటిపూట ధ్యానం చేసేటప్పుడు నాకు ఫోన్ చేస్తాను, నాకు డిస్టర్బ్ అయిపోతుంది. నేను తలుపు వేసుకొని ధ్యానం చేస్తాను హైదరాబాద్లో. నా ఇంటి బయట ఖాళీ బెల్లి నొక్కుతాను, నాకు డిస్టర్బెన్స్ అయిపోతుంది. నా భార్యకు 4 గంటలు టీవీ సీరియల్ చూసే అలవాటు ఉంది, టీవీ సీరియల్ పెడుతున్నారు, నాకు డిస్టర్బెన్స్. నాకు 2 గ్రాండ్ సన్స్, వాళ్ళు నాకు వచ్చి డిస్టర్బ్ చేస్తారు. మా హైదరాబాద్లో 1,60,00,000 జనాభా. ఉదయం కూర్చుంటే అరుపులు, కేకలు, గొడవలు. సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్. 3 నుంచి 5 కూర్చొని 40 రోజులతో తన కలుగున్నాడు. నేను 3 నుంచి 5 కూర్చున్నాను, తర్వాత కలిసా. చెప్పు 41 రోజులు ఎలా ఉందన్నా సార్? ఆ 41 రోజులో 3 నుంచి 5 ధ్యానంలో కూర్చొని ఒక్కరోజు కూడా నాకు ఎవ్వరు ఫోన్ చేయలేదు సార్. ఒక్కరోజు కూడా చేయలేదు సార్. నా ఇంటికున్న ఖాళీ బెల్లు కూడా ఎవరు నొక్కలేదు సార్ 41 రోజుల్లో. నా భార్య కూడా టీవీ సీరియల్ పెట్టలేదు సార్. అప్పుడు నాకున్న గ్రాండ్ సన్స్ కూడా నన్ను డిస్టర్బ్ చేయలేదు సార్. మా ఊళ్ళో కూడా ఎంత సైలెన్స్ ఉందో సార్ హైదరాబాద్ ఆ టైంలో. అందుకే నీకు చెప్పింది ఆ టైంలో ధ్యానం చేసుకున్నాం. అరే నువ్వు పొద్దున ఆఫీస్కి వెళ్తావరా, వల్లంపల్లి పొలాలకు వెళ్తారా, కరీంనగర్ వాళ్ళు షాప్కి వెళ్తారా, రాత్రి ఇంటికి వస్తారా, వాళ్ళ శరీరం ఎలా ఉంటుంది చెప్పరా? వల్లంపల్లి ఉంది నీకు అని. సార్ శరీరం అలసిపోతుంది సార్, పొలానికి వెళ్ళొచ్చాం కదా సార్, షాప్కి వెళ్ళొచ్చాం కదా సార్, ఉద్యోగానికి వెళ్ళొచ్చాం కదా. అప్పుడు శరీరం ఏం కోరుకుంటుందా? రెస్ట్ కోరుకుంటుంది గురువుగా. శరీరం రెస్ట్ సార్ తెలుసు ఏంటది? నిద్ర. కరెక్ట్. రాత్రి 9 అయితే అందరూ పడుకోవాలరా, మనం 3 గంటలకు లేవాలరా. అప్పుడు ఎలా ఉంటుంది శరీరం? మనకి ఫ్రెష్గా ఉంటుంది సార్. బాగా నిద్రపోయినా కదా సార్? ఎస్. చెప్పు 3 గంటలకు లేచినప్పుడు అందరు ఖచ్చితంగా స్నానం చేసే ధ్యానం చేయవలసిన అవసరం లేదు 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 అక్కర్లేదు. నాకు అక్కర్లేదు. ముఖము కడుక్కొని నోట్లోకి నీళ్ళు వేసి బాగా పుక్కిలించి కూర్చుంటే చాలా. నాకు ఇట్లాంటి స్నానాలు అవసరం లేదు. మనకు అదేదో పట్టుబట్టలు కట్టుకొని మడి బట్టలు కుట్టుకొని నా ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ బట్టలతో పడుకుంటారో అవే బట్టలతో చేయవచ్చు. నా ధ్యానం శరీరానికి సంబంధించి కాదు, ఆత్మకు సంబంధించి. ఇవన్నీ నాకు అక్కర్లేదయ్యా. 1-2 గంటలు కూర్చోవయ్యా, భలే ఉంటుంది ఆ టైంలో ధ్యానంలో కూర్చుంటే. తొందరగా ఆలోచన రేసి తిరిగిపోతాం, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ టైంలో చేసేవారికి ఆ కాస్మిక్ ఎనర్జీ కూడా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. ఆ రోజంతా వాళ్ళు ఫుల్ ఎనర్జీతో ఉంటారు. కొంతమంది ఎన్ని పనులైనా చకచక చేసేస్తారంట, కొంతమంది చిన్న పనులకి ఇబ్బందులు పడుతుంటారు. అందుకే ప్రతి వ్యక్తి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయాలని చెప్పరా.
రెండవది ప్రతి నెల అదిలో వస్తాయంట పౌర్ణమి అమావాస్యలు. అవునా? ఆ రోజుల్లో బ్రహ్మాండంగా ధ్యానం కుదురుతుందంట. విశ్వమయ ప్రాణశక్తి భూమి మీద ఎక్కువగా ప్రసరిస్తుందంట. ముఖ్యంగా పౌర్ణమి రోజు ఇంట్లో ఎవరు ధ్యానం చేయకూడదు అన్నాడు. నన్ను ఇంట్లో ధ్యానం చేయించేవాడు కదా గురుగారు. నేను గురుగారు వెళ్ళి బయట చంద్రుడికి అభిముఖం కూర్చొని చేసేవాళ్ళు. మాకు ఎదురుగా చంద్రుడు కనిపించేవాడు. ఆ చంద్రుని కిరణాలు మా మీద పడుతున్నారు. ఇంట్లో కూర్చొని చేసేది కాదు పౌర్ణమి ధ్యానం బట్టి. బాగా చెప్పు అందరికీ. అద్భుతంగా ధ్యానం కుదురుతుంది. అతి త్వరగా ఆలోచన వెళ్ళిపోవచ్చు. విశ్వమయ ప్రాణశక్తి ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. ధ్యానులకు పౌర్ణమి పండగ లాంటిది. చక్కగా మనం ధ్యానం చేసుకోవాలి. అదేదో సంవత్సరంలో గ్రహణాలు వస్తాయంట, సూర్య చంద్ర గ్రహణాలు. నాకు హైదరాబాద్లో ముందుగానే టీవీలో తెలుస్తుంది ఆ విషయం. మా హైదరాబాద్లో ఈనాడు పేపర్లో, సాక్షి పేపర్లో ముందే రాస్తారంట. రేపు ఉదయం 10 నుంచి 11కి సూర్యగ్రహణం ఉంటుంది, లేకపోతే రాత్రి 8 నుంచి 9కి చంద్రగ్రహణం. నేనేం చేయాలంట, గ్రహణం ప్రారంభమైతే ధ్యానంలో కూర్చోవాలంట. గ్రహణం అయిపోయిన తర్వాత ధ్యానం చేయాలంట. నేను 1 గంట ధ్యానంలో ధ్యానం చేస్తే అంట, ఒక రోజుకు 1 గంట చొప్పున 30 రోజులు చేసి ఎంత ఎనర్జీ వస్తుందా అంత ఎనర్జీ ఆ గ్రహణంలో వస్తుందంట. కావాలంటే పోయి మంత్రోపాసన అడిపోరా అన్నాడు. నేను మా ఊళ్ళో మంత్రోపాసన అడిగాను, నాకు గ్రహణం గొప్పతనం చెప్తారా అని. సార్ దానికోసం మేము భలే వెయిట్ చేస్తుంటాం సార్. ఎందుకన్నా, మా మంత్రాన్ని మిగతా రోజులు ఉపాసన చేస్తే దాని పవర్ తక్కువ ఉంటుంది సార్. అదే మంత్రం మేము గ్రహణ టైంలో ఉపాసన చేస్తే దాని పవర్ ఎక్కువ వస్తుంది సార్. అదే ధ్యానాన్ని కూడా వర్తిస్తున్నాం మనోహర్ అన్నాడు గురుగారు. కనుక గ్రహణ సమయంలో ధ్యానం చెయ్యాలి. వాళ్ళు ఫాస్ట్గా ధ్యానంలో అభివృద్ధి పొందుతారు. అవునా? పల్లెవేలు బస్సులో నేను కూర్చోవచ్చు హైదరాబాద్కి వెళ్ళడానికి. అదేదో కోరుట్లో చాలా టైం పడుతున్నారు. సూపర్ లగ్జరీ బస్సు ఎక్కుతాను నేను కోరుట్లో. వెరీ ఫాస్ట్గా వెళ్ళిపోతాను హైదరాబాద్. మిగతా టైంలో చేసేదంతా పల్లెవేలు లాంటివి. ఇప్పుడు చేసేట్లే సూపర్ లగ్జరీ బస్సులో లాంటివి. నాకు అదే కావాలి సార్, నాకు పల్లెవేలు బస్సు ఉంది సార్. నీకు 4 ప్లేసులు చెప్తా, అక్కడ ధ్యానం చేయి, వెరీ ఫాస్ట్గా నువ్వు డెవలప్మెంట్ పొందుతావు. నన్ను తీసుకెళ్ళేవాడు గురువుగారు 4 ప్లేసులు. మేమిద్దరు వెళ్ళి ధ్యానం చేసేవాళ్ళం. పురాతన ప్రాచీన దేవాలయాలలో కూర్చొని ధ్యానం చేయాలంటే అవి పురాతన ప్రాచీన దేవాలయాలు. రెండవది యోగీశ్వర అవధూతల సమాధి దగ్గర ధ్యానం చేయాలంటే మామూలు సమాధి కాదు, యోగీశ్వర అవధూతల సమాధి. వారి శరీరం వదిలేసిన ఆ ఎనర్జీ అక్కడ అలాగే ఉంటుంది. అందులో కూడా 2 రకాలు ఉంటాయి. నాకు తెలియదు, గురుగారు చెప్తాను. కొంతమంది కంటే శరీరం వదిలేసిన తర్వాత సమాధి కడతారు. కొంతమంది అలా కాదు, నేను బతికే ఉంటే నాకు సమాధి కట్టమంటారు. వాటినే సజీవ సమాధులు అంటారు. అవి ఎక్కడ ఉన్నా సరే నేను చెప్పాలి, నేను తీసుకెళ్తారా అని ఆయన గారు. ఆయన ఎవరు, వీరబ్రహ్మేంద్ర స్వామి అంటారు. ఆయన బతుకున్నప్పుడు సమాధి కట్టించుకున్నాడు. కందిమల్లాయిపల్లి, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. ఒక ఆయన ఎవరు, రాఘవేంద్ర స్వామి అంటారు. ఆయన కూడా బతుకున్నాడు, సమాధి కట్టించుకున్నట్టు మంత్రాలయం అంటారు. అక్కడ తీసుకెళ్ళాడు గురుగారు. ఇంకొక ఆయన ఎవరు, సిద్ధి సాయిబాబా అంటారు. శరీరం వదిలేస్తే సమాధి కట్టారు. ఇంకొక ఆయన ఎవరు, సత్య సాయిబాబా అంటారు. శరీరం కట్టి వదిలేసి సమాధి కట్టారు. అక్కడ కూడా తీసుకెళ్ళాడు. అక్కడ ధ్యానం చేయాలి. వెరీ ఫాస్ట్గా డెవలప్మెంట్ పొందవచ్చు. మూడవది, ప్రకృతిలో వెళ్ళి ధ్యానం చేయాలండి. ఋషులు తపస్సు చేసి అడవుల్లో, ఇంట్లో కాదు. అవును గురుగారు, ఎందుకు ఇంట్లో చేయాలి హైదరాబాద్లో? అడుగుకి ఎందుకు వెళ్ళాలని అడిగాను. మంచి డౌట్ అడిగాడు. ఇప్పుడు గ్రామాలు, పట్టణాలు, నగరాలంతా కలుషితమైపోయినాయి. మనోహర్, పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం అంతా కలుషితం కదా. అదే ప్రకృతిలోకి వెళ్తే అక్కడ ప్యూరిటీ ఉంటుంది, స్వచ్ఛత. పీల్చే గాలి, తినే ఆహారం, తాగే నీరు అన్నీ స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే అక్కడ వెళ్ళి చేశారు. మనం కూడా అలా వెళ్ళాలి అప్పుడప్పుడు. సార్ ప్రకృతి అంటే చెప్తారా అని అడిగాడు. నేను నిన్ను 10 చోట్ల తీసుకెళ్తా, ఆ 10 కూడా ప్రకృతి అన్నా. నేను అలా గురుగారు ఆ 10 ప్లేస్లో వెళ్ళి ధ్యానం చేసేవాడు. నెంబర్ 1 జలపాతాలు, మేము వాటర్ ఫాల్స్ అంటాం ఇంగ్లీష్లో, అక్కడ ధ్యానం చేయాలి. రెండవది కొండలు, మూడవది గుట్టలు, నాలుగవది గుహలు, ఐదవది లోయలు, ఆరవది జంగిల్స్, అడవులు, 7వది సముద్ర తీరాలు, 8వది నదీ తీరాలు, 9వది చెరువు దగ్గర, 10వది కాలువ దగ్గర కూర్చొని ధ్యానం చేయాలి. భలే ఫాస్ట్గా వాళ్ళు డెవలప్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకొని చేయాలి. నెక్స్ట్, ప్రపంచమే గుర్తించిన మనోహర్ 7 గొప్ప వింతలు ఉన్నాయి. అందులో ఒకటి పిరమిడ్ అంటారు. ఈ పిరమిడ్ అన్నది ఒక సపరేట్ కోణంతో డిగ్రీస్తో నిర్మించబడి ఉంటుంది. ఆ పిరమిడ్ కూర్చొని ధ్యానం చేయాలి. వాళ్ళకు వెరీ ఫాస్ట్గా డెవలప్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకో. ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు, తప్పు లేదో.
ఈ 4 ప్లేస్లో చేసే వాళ్ళకి ఫస్ట్ డెవలప్మెంట్ వస్తుంది అన్నాడు. ఇంకోటి చెప్తా విను అన్నాడు. ఒక్కరైనా ధ్యానం చేయొచ్చు, నాకేం అబ్జెక్షన్ లేదు, ఇలా చేయాలి. అప్పుడు దీన్ని ఏమంటారు సార్? గ్రూప్ మెడిటేషన్ అంటారు. తెలుగులో చెప్పండి, సామూహిక ధ్యానం అంటారు. నెక్స్ట్, సంగీతం వింటూ ధ్యానం చేయాలయ్యా. చాలామంది ఉంటుంటారు, ధ్యానంలో కొంచెం ఆలోచనలు వస్తాయి. ఆలోచన చేసేది శరీరం కాదురా, మనసు. అవునా? మనసుకు అత్యంత ఇష్టమైన సంగీతం అంట. ఆ సంగీతం వినేటప్పుడు మనసు ఆలోచించి ఆపేస్తుందంట. అందుకే సుభాష్ పత్రి గారు ఫ్లూట్ వాయిస్ ధ్యానం చేయించేవాడు కర్తాల్లో. అందరితో రకరకాల వాయిద్యాలతో ధ్యానం చేయించేవాడు. భలే కుదురుతుంది ధ్యానం ఆ టైంలో. గుర్తుపెట్టుకోరా. మా ఇంటికి గురుగారు వచ్చారంటే చాలు, సార్ వచ్చారా మీటికి అని 20 మంది వచ్చేవారు. ఈ గురుగారు ఏం చేశాడు, మా ఇంట్లో అందరినీ ఈ నేల మీద ఒక రౌండ్గా కూర్చోబెట్టేవాడు. సర్కిల్ అంటాం మేము. గురుగారు ఏం చేసేవాడు, ఈ చెయ్యి ఇలా ఇచ్చేవాడు. మనోహర్ ఆ చేయి పట్టుకోరా. నేను గురుగారు చెయ్యి ఇలా పట్టుకున్నాను. గురుగారు చెయ్యి కింద, నా చేయి పైన. గురుగారు చెయ్యి ఇలా ఇచ్చాడు. లక్ష్మణ్ నా చేయి పట్టుకోరా అనేవాడు. అప్పుడు గురుగారు చెయ్యి పైన ఉంది, లక్ష్మణ్ చెయ్యి కింద ఉంది. ఇలా ఒక్కరితో ఒక చెయ్యి పైన ఒక చెయ్యి కింద అలా మాత్రం ధ్యానం చేయించాడు మా ఇంట్లో. బ్రహ్మాండంగా ధ్యానం కుదిరేదా. ఆ గురువు ఎనర్జీ అలా పాస్ అయిపోతుంది. ఒక హై ఎనర్జీ మాస్టర్ వచ్చినప్పుడు ఇలా చేయాలి. ఒకరి చేయి ఒకరు పట్టుకొని పైన ఒకటి కింద ఒకటి ధ్యానం చేసి ఫాస్ట్ డెవలప్మెంట్ పొందవచ్చు. ఇన్ని అవకాశాలు ఇచ్చిన పత్రిజీ గారు థ్యాంక్స్ చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న చివరి ప్రశ్న. నాకు ఎవరైనా వచ్చి హైదరాబాద్లో ఒక పని చేయండి, నేను వెంటనే నాకు క్వశ్చన్ ఇస్తాను. మీరు చెప్పే పని చేస్తే నాకేమైనా లాభం వస్తుందా అని అడుగుతాను. లాభం వస్తే చేస్తాను, లేదా నేను చేయను మీ పని అంటాను. అది నా మెంటాలిటీ. నాకు ఏ పని చేసినా లాభం ఉండాలి. నేను అదే సుభాష్ పత్రి మీరు ధ్యానం చేయమంటారు. మీరు ధ్యానం చేస్తే నాకేమైనా లాభం వస్తుంది, చేస్తాను సార్. లాభం వస్తే చేస్తాను, అదే చేయిస్తాను మీ ధ్యానం. అప్పుడు చెప్పాడు గురుగారు, ఒక్క పైసా నువ్వు ఖర్చు పెట్టకుండా గొప్ప లాభాలు నా ధ్యానంలో పొందవచ్చు, సాధన చేస్తాను సార్. అయితే నేను చేస్తాను సార్. నాకు పైసా కూడా ఖర్చు కావాలి, కానీ గొప్ప లాభాలు పొందాలి. నాకు అదే కావాలి, డబ్బులు ఖర్చు కావాలి, గొప్ప లాభాలు కావాలి. వచ్చేసారు సుభాష్ పత్రి చెప్పినట్టు. ఫస్ట్ నేను పొందే లాభం ఆరోగ్యం. జలుబు, రొంప, జ్వరము, బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ అటాక్, క్యాన్సర్ ఏమున్నా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, ఏ మందులు వాడకుండా ధ్యానంలో పోగొట్టుకోవచ్చు. సర్వ రోగ నివారణ ధ్యానం. నాకు డౌట్ ఉంది, హైదరాబాద్లో మందు బిల్లులు వేసుకుంటే పోతాయి, మీ ధ్యానం చేసి అలా పోతాయి గురుగారిని అడిగారు. మంచి డౌట్ అడిగేవరా, అందరికీ ఈ విషయం చెప్పుకోవాలి. ఇక్కడ బ్రహ్మానందం ఉంది చెప్పా కదా, విశ్వమయ ప్రాణశక్తి ధ్యానం చేసే టైంలో ఏ లోపలికి ప్రవేశం చెప్పా కదా. మీ హైదరాబాద్ 500 పెట్టి ఎక్స్రే చూపించుకున్నా నీకు కనపడవు, ఎవరికి కనపడవు. ప్రతి వ్యక్తి లోపల 2,72,000 నాడులు, ఉపనాడులు ఉంటాయి. చెప్పు అందరికీ. అక్కడ వారికి బ్లాక్స్ ఉంటాయి, అందుకే రోగాలు వచ్చి వచ్చింటాయి. ఈ కాస్మిక్ ఎనర్జీ వెళ్ళి లోపల క్లీన్ చేస్తూ ఉంటుందిరా. నాడీ మండలం శుద్ధి చేస్తుంది. పావు గంట అరగంట చేస్తే పోవు చేయాలి. ఆ డాక్టర్లపై ₹1,00,000 ఇచ్చేసి 14 రోజులు ఉంటారు కదా హాస్పిటల్లో. ఇక్కడ పైసా ఖర్చు పెట్టే అవసరం లేదు. కూర్చో, పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి 4 గంటలు 5 గంటలు వచ్చి మాకపోతాయి నీకు రోగాలు. ఏదో ఋషులు చెప్పారంట, ఆరోగ్యమే మహాభాగ్యం అంట. అవునా? గొప్ప సంపద మనిషికి ఆరోగ్యం అంట. పొలానికి వెళ్ళాలంటే వల్లంపల్లి వాళ్ళకు ఆరోగ్యం ఉన్నారంట. నేను హైదరాబాద్ నుంచి వల్లంపల్లిలో క్లాస్ చెప్పాలంటే ఆరోగ్యం ఉన్నారంట. మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాలంటే హైదరాబాద్లో ఆరోగ్యం ఉన్నారంట. అంత ప్రధానమైందంట మనిషికి. అది ఫ్రీగా పొందవచ్చు అని చెప్పాడు గురుగారు. సార్ మీ ధ్యానం ఖచ్చితంగా చేస్తాను సార్, నాకు కావాలి సార్. అది నాకు ఎందుకంటే నెలకు 20,000 ఖర్చు పెడుతున్నా సార్ డాక్టర్కి, మందులకి. ఏదో సంవత్సరానికి 2,40,000 ఖర్చు చేస్తాను. ఇప్పుడు 31 సంవత్సరం నుంచి పైసా ఖర్చు పెట్టడం లేదు. నాకు అవసరం లేదు, ఇప్పుడు నాకు అది వచ్చేసి. అందుకే నాకు భలే ఇష్టం ధ్యానం అంటే. 30 ఏళ్ళలో 60 లక్షలు మిగిలిపోయింది, 60 lakhs మిగిలిపోయింది సుభాష్ పత్రి. లేదా 60 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు. సుభాష్ పత్రి నాకు పరిచయం కాదు. రెండవది మనశ్శాంతి లభిస్తుంది. కొంతమంది అనుకుంటారు నాకు అన్నీ ఉన్నాయి మనశ్శాంతి లేదా, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయంటే మనశ్శాంతి లేదు. అవునా? ఆ మనశ్శాంతి అనేది ధ్యానంలో పొందవచ్చు. మూడవది జ్ఞాపక శక్తి పెరుగుతుందంటే. విద్యార్థులకు ధ్యానం చాలా అవసరం. అన్ని స్కూళ్ళలో ధ్యానం చేయించారు. నేటి బాలలే రేపటి పౌరులు.
మరి కొంతమంది విద్యార్థులు అంట స్కూల్కి వెళ్తారంట, ఇంట్లో చదువుతారంట, తక్కువ మార్కులు వస్తాయంట. మతి మరపు ఉంటుందండి వాళ్ళు. ఆ విద్యార్థులు రోజు ధ్యానం చేస్తే వారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది, టీచర్ చెప్పింది గుర్తుంటుంది, ఇంట్లో చదువు గుర్తుంటుంది. అప్పుడు వాళ్ళు ఎక్కువ మార్కులు వస్తాయి. అవునా? వారికి మంచి ఉద్యోగాలు వస్తాయి. అందుకే మనం ప్రతి విద్యార్థితో ధ్యానం చేయించాలి. అది నా మాట. మూడవది జ్ఞాపక శక్తి. నాలుగవది మూడో కన్ను తెరుచుకుంటుందంట. మనకు కూడా మూడో కన్ను ఉందంట. ఋషులకే కాదు, మనకు కూడా ఉందంట. అది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కూర్చొని ఎక్కడో జరిగే చెప్పచ్చండి. వల్లంపల్లి వారు ఒక ఋషి దగ్గరికి వెళ్ళి మా ఇంట్లో ఉండే గేదె తప్పైంది అని అడిగారండి. ఆయన అలా ఒక అరగంట కళ్ళు మూసుకొని నీ గేదె నాకు కనిపిస్తుంది, అది జగిత్యాల్లో ఉందని. అది మీరు వల్లంపల్లిలో ఉన్నారు, మరి జగిత్యాల్లో ఎలా చూశారు? నాకు మూడో కన్ను ఓపెన్ అయింది, నేను బయటకు చూశాను. అది వస్తుందంటే నాకు లాభం చాలా. నేను ఈ శరీరం అనుకునేవాడిని, ఇది నాకు కంటికి కనిపించే శరీరం అంట. నా లోపల ఇంకో శరీరం అది కనపడదు నాకు. దాన్నే సూక్ష్మ శరీరం అంట. బయటకు వచ్చేసింది చాలా. పో హైదరాబాద్ కంట వెళ్ళిపోతుంది, పో కాశీకి వెళ్ళిపోతుంది. అన్నీ చూసేస్తున్నాను ఫ్రీగా, డబ్బులు ఖర్చు కాకుండా. దాన్నే మేము సూక్ష్మ శరీరం అంటాం, యాస్ట్రల్ ట్రావెల్ అంటాం. ఫ్రీగా వచ్చేసినట్లు వచ్చేసేయండి, డబ్బులే ఖర్చు కన్నా. నేను ఇంతకుముందు ఎన్నో జన్మల్లో జన్మించే ఈ భూమి అన్నీ చూసుకున్న జానంలో విత్ ప్రూఫ్తో సహా రుజువు చేశాను. నాకు అది సుభాష్ పత్రి జానకి లాభం వచ్చింది. అవునా? నేను ఏది సంకల్పిస్తే జరిగిపోతుంది. థాట్ పవర్. ఎస్, అది వచ్చేసింది. ఒక సంవత్సరం పట్టిందా? నేను ఎక్కడ కూర్చున్న ధ్యానం నాకు మెసేజ్ వస్తుంటాయి. నాకు వినిపిస్తాయి, కనిపిస్తాయి, అనిపిస్తాయి. నాకు తప్ప ఎవరికి వినపడదు, పక్కన నాకు మాత్రం వినిపిస్తుంది. అది వచ్చింది నాకు లాభం. సుభాష్ పత్రి చెప్పిన ధ్యానం పైసా ఖర్చు కాదు. ఎక్కడ కూర్చున్న మెసేజ్ వస్తాయి. అవునా? మరి మీరు వినే ఉంటారు, కొంతమందికి అమ్మవారు ఆవాహన అవుతుంది, ఆంజనేయ స్వామి ఆవాహన. మేము దాన్ని ఇంగ్లీష్లో ఛానలింగ్ అంటాం. అది వస్తుంది. ఒక గ్రేట్ మాస్టర్, ఒక గ్రేట్ ఈ ధ్యానం చేసే వారికి ఇష్టమైతే వాళ్ళ ప్రవేశిస్తారు.